హాయ్ అందరికీ. ఈరోజు చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తా. చేపలు నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు బాగా వేయించాలి పచ్చివాసన పోయే వరకు. మిక్సీలో వేసుకోవాలి. 1 స్పూన్ లవంగాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. 4 కాల్చిన ఉల్లిగడ్డలు, 1 టమాటో వేసి పేస్ట్ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో గ్లాసున్నర ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందు రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేయాలి. మళ్ళీ కలుపుకోవాలి. తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నూనె బయటికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చేపలన్నిటిని అందులో వేయాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చింతపండు రసాన్ని పోయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది చిన్న చేపల పులుసు.